మిరప రైతుల ఎదురుచూపులు ఫలించేనా అంటూ ఈనాడులో మెయిన్ పేజీ బ్యాక్ పేజీలో మంచి ఆర్టికల్ మిర్చి గురించి వచ్చింది. చూద్దాం దీనిలో ఎలా ఉందో. మిరప రైతుల ఎదురుచూపులు ఫలించేనా, జనవరి నుంచి ధరల పతనం, మార్కెట్కు కొత్త పంట, ధరలు లేక రైతుల్లో ఆందోళన. ఈనాడు అమరావతి. ధరల పతనం మిర్చి రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓవైపు మార్కెట్కు కొత్త మిరప రాక మొదలైంది. ధర క్వింటాకు సగటున 13,000 కూడా దక్కడం లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పాత మిరప నిల్వలే 1 కోటి బస్తాల వరకు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లోనే సుమారు 60 లక్షల బస్తాలు ఉన్నాయి. ఎగుమతులు ఆశాజనకంగా లేకపోవడంతో ధర పెరగటం లేదు. అధిక శాతం మిరపకాయల రకాలకు గత ఏడాది డిసెంబర్లో క్వింటాకు సగటున 20,000 నుంచి 23,000 మధ్య ధర లభించింది. జనవరి నుంచి ధరల పతనం మొదలైంది. ఈ ఏడాది మార్చి నాటికి క్వింటాకు 6,000 నుంచి 9,000 వరకు తగ్గింది. దీంతో అన్నదాతలు పంటను అమ్ముకోలేక శీతల గోదాముల్లో నిల్వ చేశారు. వ్యాపారులు కొనుగోలు చేసిన మిరప కూడా పెద్ద ఎత్తున నిల్వ ఉంది. మార్చి నుంచి ధర పెరగలేదు. గోదాముల నుంచి సరుకును బయటకు తీయనూ లేదు. ధర పెరుగుతుందని ఎదురు చూస్తూనే ఉన్నారు. అయినా ధర పెరగలేదు సరికదా, మరికొంత తగ్గింది. గుంటూరు మిర్చి యార్డులో ప్రస్తుతం కొత్త పాత మిర్చి కలిపి నిత్యం సగటున 40,000 బస్తాల విక్రయం జరుగుతున్నా ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ధరలు లేక శీతల గోదాముల్లో మిర్చిని నిల్వ చేసిన రైతులకు వాటి అద్దెలు, తెచ్చిన అప్పులపై వడ్డీలే మిగులుతున్నాయి. సాధారణంగా కొత్త పంట మార్కెట్కు వచ్చేసరికి శీతల గోదాముల్లో అధిక శాతం ఖాళీ అవుతాయి. ఈ ఏడాది మాత్రం ఎక్కడ చూసినా నిల్వలు పెరిగిపోయాయి. ఎగుమతులు లేక విలవిల. దేశం నుంచి మిరప ఎగుమతుల్లో చైనా వాటా 30 నుంచి 35% మధ్య ఉండేది. 2020-21 సంవత్సరంలో 1,80,000 టన్నులు, 2021-22లో 1,91,000 టన్నులు, 2022-23లో 1,58,000 టన్నులు, 23-24లో 1,80,000 టన్నులు చైనాకు ఎగుమతయింది. ఈ ఏడాది మరింత తగ్గాయి ఎగుమతులు. ఎగుమతులు లేకపోవటం మిర్చి ధరల పతనానికి ప్రధాన కారణమని వ్యాపారులు వివరిస్తున్నారు. ఎగుమతికి అనుకూలమైన మిరప ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే లభిస్తుంది. ఇందులో అధిక శాతం చైనాకు ఎగుమతి అవుతుంది. మిరప అనుబంధ ఉత్పత్తులు ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేకపోవడంతో చైనాతో పాటు ఇతర దేశాల వద్ద నిల్వలు తరగడం లేదు. యూరప్, అమెరికాల్లో ఆర్థిక ఒడిదుడుకులే దీనికి కారణం. ఘాటు ఉండే మిరప రకాలను చైనాలో పండిస్తుండటం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతయ్యే తేజ రకానికి పోటీ వాతావరణం ఏర్పడింది. బంగ్లాదేశ్, శ్రీలంక, సింగపూర్లకు ఎగుమతులు ఆశాజనకంగా ఉండటం కొంతలో కొంత ఉపశమనం కలిగిస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లో పచ్చిమిర్చికి ఎక్కువగా కోయటం, ఎండుమిర్చి నాణ్యత దెబ్బతినడంతో అక్కడి నుంచి మన మార్కెట్కి పోటీ లేదు. ఆంధ్రప్రదేశ్లోనూ సాధారణ విస్తీర్ణం కంటే సాగు సుమారు 2 లక్షల ఎకరాలు తగ్గింది. ఉత్పత్తి తగ్గితే ధరలు పెరగొచ్చనే ఆశలు రైతుల్లో వ్యక్తం అవుతున్నాయి. గుంటూరు మార్కెట్కే. గుంటూరు మిర్చి యార్డుకు సగటున 40 నుంచి 45,000 బస్తాలు వస్తూ ఉన్నాయి. గుంటూరు మినహా ఇతర ప్రాంతాల్లో అమ్మకాలు ఆశాజనకంగా లేకపోవడంతో సరుకు మొత్తం ఇక్కడికే వస్తుంది. వారం రోజుల నుంచి కొత్త పంట అమ్మకాలు మొదలయ్యాయి. ఎమ్మిగనూరు, నంద్యాల, కర్నూలు, ఆదోని తదితర ప్రాంతాల నుంచి 4 నుంచి 5,000 బస్తాలు వస్తుండగా క్వింటా గరిష్టంగా 14,000 ధర మాత్రమే లభిస్తుంది. ధరల తగ్గుదల గురించి ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో గుంటూరు మిర్చి యార్డులో గతంతో పోలిస్తే ధరల తీరు క్వింటాకి రూపాయల్లో ఇలా. రకము 2023 డిసెంబరు, 2024 మార్చి, 2024 నవంబర్. ఈ 3 డేట్లలో వచ్చేటప్పటికి రేట్లు ఎలా మారిపోయినాయో చూపిస్తున్నారు. 334 రకానికి 2023 డిసెంబర్లో 23,000 ధర ఉంది. 2024 మార్చికి వచ్చేటప్పటికి 16,500కి తగ్గింది.
2024 నవంబర్కి వచ్చేటప్పటికి 14,000 మాత్రమే ఉంది. తేడా 9,000 ఉంది. నంబర్ 5కి 23 డిసెంబర్లో 22,000 ఉంటే 24 మార్చికి వచ్చేటప్పటికి 16,000 ఉంది. 24 నవంబర్కి వచ్చేటప్పటికి 13,500 మాత్రమే ఉంది. అంటే 8,500 రూపాయలు తగ్గిపోయింది ఈ సంవత్సర కాలంలో. అదేవిధంగా 273 రకానికి వచ్చేటప్పటికి 23 డిసెంబర్లో 21,000 ఉంటే 24 మార్చిలో 13,500 ఉంది. 24 నవంబర్కి వచ్చేటప్పటికి 11,500 మాత్రమే ఉంది. ఈ రకానికి 8,500 రూపాయలు తగ్గిందనమాట. 273 రకానికి వచ్చేటప్పటికి డిసెంబర్ 23లో 21,000 రేటు ఉంటే 24 మార్చికి వచ్చేటప్పటికి 13,500 ఉంది. 24 నవంబర్కి వచ్చేటప్పటికి 11,500 మాత్రమే ఉంది. ఈ లెక్క ప్రకారం 9,500 రూపాయలు ఈ రకానికి తగ్గిందనమాట. 341 రకానికి వచ్చేటప్పటికి 20,500 23 డిసెంబర్లో ధర ఉంటే 24 మార్చిలో వచ్చేటప్పటికి 16,500 మాత్రమే ఉంది. 24 నవంబర్కి వచ్చేటప్పటికి 14,500 మాత్రమే ఉంది. ఈ రకానికి 6,000 రూపాయలు తరుగు ఈ సంవత్సర కాలంలో కనపడింది. తేజ రకం మిరపకాయలు 23 డిసెంబర్లో వచ్చేటప్పటికి 23,500 ఉంటే 24 మార్చికి 20,500 ఉంది. 24 నవంబర్కి వచ్చేటప్పటికి 16,500 ఉందన్నమాట. అంటే దాదాపు ఒక 7,000 తక్కువైంది. బ్యాడిగి రకానికి 23 డిసెంబర్లో 26,000, 24 మార్చిలో 13,000, 24 నవంబర్లో కూడా 13,000 మాత్రమే ఉంది. సో ఈ లెక్కన 13,000 రూపాయలు బ్యాడిగి రకం డౌన్ అయింది. తేజ తాలు 16,500 23 డిసెంబర్లో ఉంటే 24 మార్చికి వచ్చేటప్పుడు 9,500 కోసుకుపోయింది. 24 నవంబర్కి 8,000 మాత్రమే ఉంది. ఈ రకానికి 8,500 తేడా వచ్చింది. అంటే 8,500 తగ్గిందనమాట. అన్నిట్లోకి బ్యాడిగి రకం విపరీతంగా ధర తగ్గింది. ఎంత తగ్గిందంటే 23 డిసెంబర్లో ఒక క్వింటా కాయల ధరకి 24 నవంబర్లో 2 క్వింటాల కాయలు కొనవచ్చు అనమాట. అంత తగ్గింది. తేజ రకం ఈ సంక్షోభ కాలంలో కూడా బెస్ట్గా నిలబడింది. దాదాపు 7,000 మాత్రమే తగ్గి 30% మాత్రమే తగ్గుదలని నమోదు చేసింది. తేజ తాలుకాయలు కొని స్టాక్ పెట్టుకున్న వ్యాపారులు నిండా మునిగిపోయారు. ఈ సంవత్సర కాలంలో దాదాపు 50% రేట్లు డౌన్ అయిపోయినాయి అన్నమాట. అంత నష్టం. 273 రకం దాదాపు 9,500 తగ్గింది. ఇది కూడా చాలా దారుణమైన తగ్గుదలే. ఆ తర్వాత 334 రకం 9,000 తగ్గుదలని నమోదు చేసింది. ఇది కూడా ఎక్కువే.